పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తావా? మంచి జీతం కూడా ఇస్తాం. ఐబొమ్మ రవికి పోలీసుల ఆఫర్. తిరస్కరించిన రవి, కరీబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ పెడతా, ఆంధ్ర తెలంగాణ వంటలను రుచి చూపిస్తా, వచ్చే డబ్బుతో జీవితాన్ని ఆస్వాదిస్తా. మొత్తానికైతే ఐబొమ్మ రవి పట్ల క్రేజ్ అయితే తగ్గలేదా? క్రేజ్ తగ్గలేదు. ఆయన మీద అయితే ఎవరికి చెడు లేదు. అందరికీ మంచి సదుద్దేశం ఉన్నది. ఆఖరికి పోలీసు వాళ్ళకు కూడా ఐబొమ్మ రవి మీద సదుద్దేశమే ఉన్నది. ఆయననేం పెద్దగా నేరస్తుల్లాగా కూడా ట్రీట్ చేసినట్టయితే ఇక్కడ వార్తను బట్టి కనిపిస్తలేదు. వాళ్ళతోటి అక్కడెట్లా ప్రవర్తించిందో కానీ ఇక్కడ రాసుకొచ్చిన విధానంలో మాత్రం పోలీస్ శాఖలో ఉద్యోగం ఇస్తామని ఒక ఆఫర్ అయితే ఇచ్చింది. మరి ఆయన వార్తల సారాంశం ప్రకారం అయితే ఆయన ఏమంటాడు, కరేబియన్ దీవుల్లోనే ఐబొమ్మ రెస్టారెంట్ పెడతా అంటాడు. ఐబొమ్మ రెస్టారెంట్ ఎందుకు కానీ మళ్ళీ ఐబొమ్మనే ఓపెన్ చేయి. సాధారణ ప్రజలంతా విలవిలలు ఆడతానులే. నువ్వు అందించే వినోదం లేక సాధారణ ప్రజలు విలవిలలు ఆడతాను. ఎవడేం బీక్తారో మనం కూడా చూద్దాం. మళ్ళీ గదే కరేబియన్ దీవులలో ఐబొమ్మనే ఓపెన్ చేయి. రెస్ట్ ఉండద్దిగా. నువ్వు నాన్ స్టాప్ వినోదం అందించాలి. అన్స్టాపబుల్ అని తీసిండు కదా, నువ్వు అన్స్టాపబుల్ ఐబొమ్మని నడపాలి. నిన్నెవడు పీకలేడు, నీకు అండకుండా మమ్మల్ని ఎవడు పీకలేడు. ఎందుకు నువ్వు చేసేది లంగతనంగా దొంగతనంగా. నీకు ప్రజల మద్దతు ఉన్నది, నువ్వు ఠాగూరు అయిపోయినావు. నువ్వు ఠాగూరు అయిపోయినావా ఐబొమ్మ రవి? నువ్వు పేద ప్రజల పక్షాన ఒక ఠాగూరు అయిపోయినావు. అగ్వసగ్వకు వినోదం అందిస్తాను కాదే. నువ్వు పేదోళ్ళని ఎవరినైతే బ్లాక్మెయిల్ చేయలేదు. నీకు పోలీసు వాళ్ళకే ఇంత మంచిగా నీకు ఆఫర్ ఇచ్చినప్పుడు ఐబొమ్మని అనుకోవాల్సిందే. నువ్వు ఐబొమ్మని ఎట్టి పరిస్థితుల్లో మూతేయద్దు నువ్వు. మరి పోలీసులు ఉద్యోగం చేస్తావా అని ఎందుకు అడిగింది? అది తప్పు కదా. ఇప్పుడు ఆయన నేరస్తుడని నిందితుడని తీసుకపోయి జైలు వేసిండు. పోలీసు ఉద్యోగం చేస్తావా? నిందితునికి ఎట్లా ఉద్యోగం చేస్తారు? ఒక ఎఫ్ఐఆర్ ఉంటేనే గవర్నమెంట్ జాబ్కు అప్లై చేయలేదు. మళ్ళీ అలాంటిది మొత్తం 50 లక్షల మంది డేటా చోరీ చేసిండు, ఎవడు చేయని నేరం చేసిండు అని ఈ పోలీస్ బాసులే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తావా అంటే మమ్మల్ని ఫూల్స్ చేసినట్ట, ప్రజల్ని ఫూల్స్ చేసినట్ట మీరు. అంటే ఆయన చేసింది మంచి పని అని మీరే ఒప్పుకున్నట్టు కదా ఉద్యోగం ఇస్తామంటే. ఐబొమ్మనే ఓపెన్ చేయి, అల్లాడిపోతాను ప్రజలు పాపం.